హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చానండి. అదేంటంటే మా తాతయ్య వాళ్ళ ఇల్లు. ఇది అంకిరెడ్డిపాలెంలో ఈ హౌస్ ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ గుంటూరులోనే కలిసిపోయిందండి. గుంటూరుకి దీనికి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ అంతే. బయట అయితే ఈ విధంగా పెద్ద పెద్ద అరుగులు వేయించారు మా అమ్మమ్మ వాళ్ళు. బయట ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి, మాట్లాడేదానికి బాగుంటుంది అని. 25 ఇయర్స్ అయిందండి ఈ హౌస్ అంతా కట్టించి. ఇప్పుడు మా తాతయ్య అయితే 5 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడండి. ఇంకా ఆ తర్వాత నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అప్పటి నుంచి ఇక దీన్నైతే రెంట్‌కి ఇచ్చాము. ఎప్పుడో నేను 6థ్ క్లాస్ అలా చదివేటప్పుడైతే దీన్ని కట్టించారండి. ఇంకా అసలు చూసారు గదా! చాలా పాతగా అయిపోయిందనమాట. ఇప్పుడు హౌస్ ఖాళీ అయిందంటే అసలు ఎలా ఉంది? ఏంది? మన ఇల్లు గదా! చూసొద్దామని జెప్పేసి వచ్చామండి. చాలా మెమోరీస్ ఉన్నాయన్నమాట ఈ హౌస్ తోటి. అంటే మేము చిన్నప్పుడంతా ఆడుకునేది అంతా కూడా ఇక్కడే అనమాట. హాలిడేస్ ఇచ్చారంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆడుకోవాలి అని చెప్పేసి ఇంక అట్లా ఉండేదనమాట మా మైండ్ సెట్ అంతా. ఇంక మా చెల్లెలు, నేను అలాగే ఇంకా మా రిలేటివ్స్ వీళ్ళంతా కూడా వచ్చి ఇట్లా ఆడుకునేవాళ్ళం ఇక్కడ ఈ హౌస్‌లో. ఇప్పుడు మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి పక్కనున్న టెనెంట్స్‌కి ఉంచిన పోర్షన్ అనమాట. దీని పక్కనే ఆనుకొని ఇంకొక పోర్షన్ ఉంటుందండి. దానికేందంటే రేకులైనా కూడా సీలింగ్ వేశారు. బట్ దీనికైతే సీలింగ్ లేదు. జస్ట్ ఇంకా రెంట్‌కే కదా ఇచ్చేదని వీళ్ళైతే సీలింగ్ వేపియలేదనమాట మా అమ్మమ్మ వాళ్ళు. కిచెన్‌లో కూడా చూసారు గదా! ఎన్ని సామాన్లైనా పడతాయనమాట. బార్‌కి ఇంక ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పెద్ద పెద్దగా షెల్ఫ్‌లయితే పోసారండి. మనం వండుకున్న వాటి వరకి ఇంకా ఏమీ రాకుండా అని జెప్పేసి నెట్ అయితే పెట్టిచ్చారు. ఇక్కడ చూడొచ్చు. వండుకునే వాటి వరకు ఇంపార్టెంట్ వాటి వరకు ఆ నెట్ డోర్ అనమాట. మిగతాదంతా కూడా ఈ విధంగా ఉంటుంది. పైన అటక కూడా చాలా పెద్దగా ఉంటుందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది దేవుడి గూడు. ఇక్కడ నుంచి బయటకొచ్చామంటే బయటంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. ముందు ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. అలాగే వెనక గూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. చూసారు గదా! చాలా ఖాళీ ప్లేస్ అనమాట అసలు ఇదంతా గూడా. ఈ పక్కన వేస్ట్ స్టఫ్ అంతా వేసుకోవడానికి ఇట్లా ఉందండి. అలాగే ఇటు పక్కన గొంది ఉంది. అటు పక్కన గొంది ఉంది. అవతల వైపు అయితే ఇంకా పెద్దదనమాట. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అలాగే ఇవి 2 వచ్చేసి వాష్‌రూమ్స్. ఈ డోర్ అయితే పాడైపోయింది. కొత్త డోర్ పెట్టించాలి అని జెప్పేసి ఇంకా హౌస్‌లో రెంట్‌కుండే వాళ్ళు కూడా చెప్పారు. సరే ఎలా ఉంది ఏంది చూసి మార్పిద్దాం అని జెప్పేసి ఇంక మేమైతే వచ్చామండి. ఎప్పుడో పాతది గదా! ఇట్లా అయితే ఉందనమాట. టెనెంట్స్ అంటే మేము సంవత్సరానికి ఒకసారి కూడా మేమైతే రామండి చూడ్డానికి. అందువల్ల ఇట్లా ఉంది హౌసు. ఇంకా రెంట్‌కుండే వాళ్ళు గూడా ఏందంటే, ఇక్కడ పక్కన ఉన్నటువంటి మిర్చి యార్డ్‌లో అట్లా చేస్తూ ఉంటారు. సో, ఇంక వాళ్ళు గూడా తిన్నామా, పనికి వెళ్ళామా, వచ్చామా అనే ఉంటారు గానీ పట్టించుకోరనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి సీతాఫలం చెట్టండి. ఇక్కడ వీళ్ళు ప్రాపర్‌గా నీళ్ళు గూడా పోయట్లేదు టెనెంట్స్. ఆ పక్కనైతే గోరింటాకు చెట్టనమాట. చాలా బీభత్సంగా పైదాకా వచ్చేసిందసలు. మొత్తం రేకులతో జేపిచ్చారు మా అమ్మమ్మ వాళ్ళు హౌసు. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరికన్నా అమ్మాలన్నా గూడా చాలా కాస్ట్ ఉంటుందండి. ఆ పక్కన మందారాలు మొత్తం ఒక 3, 4 రకాలైతే ఉన్నాయి. అసలు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే ఇల్లు ఒక వెలుగు వెలిగిందండి. అంటే అన్ని రకాల పూల చెట్లు, మునక్కాయ చెట్లు, ఉసిరి చెట్లు, మామిడి చెట్టు ఇట్లా అన్ని రకాలు ఉండేయన్నమాట. మా అమ్మమ్మ అయితే అన్నిటిని బాగా నీట్‌గా చూసుకునేది. ఇప్పుడు ఎవరం లేకుండా ఉన్నాం. మేము గూడా సంవత్సరానికి కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి గూడా ఇక్కడికి వెళ్ళట్లేదు. టెనెంట్స్‌కి గూడా ఫోన్‌లో చెప్తాము. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఉంటున్నారు తప్పించి మేము పట్టించుకోకుండా ఉండేసరికి ఇలా ఉందన్నమాట. అప్పట్లో ఇది పెద్ద తొట్టండి. అందులో వాటర్ అది పోసేవాళ్ళం. ఇప్పుడైతే పోయట్లేదు. ఎవరికి వాళ్ళు తొట్టిలో పోసుకుంటున్నారు చిన్న చిన్న గాబుల్లో. ఈ పెద్ద తొట్టయితే యూజ్ చేయట్లేదు. అలాగే ఇదొచ్చేసి ఇంకా ఇక్కడ బొప్పాయి చెట్టు. దాని పక్కనే మనకి నూరు వరహాల చెట్టు, అలాగే గరుడ గన్నేరు చెట్టు, కరివేపాకు చెట్టు ఇట్లా ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ కొన్ని టేకు చెట్లు గూడా ఉండేయండి. బట్ అవన్నీ తర్వాత తీసేశారు. కొబ్బరి చెట్లు మాత్రం 2 మిగిలాయన్నమాట. చాలా హైట్ వచ్చాయి. చూసారు గదా! అసలు ఎంత పైకున్నాయో. రెండిటి మీద దాదాపు ఒక 20, 30 కాయలైతే ఉంటాయన్నమాట. 2 కొబ్బరి చెట్లున్నాయి. మా అమ్మమ్మ వాళ్ళు ఉండేటప్పుడైతే ఇక్కడ ఈ విధంగా ఇట్లా పిచ్చి పిచ్చిగా పడేస్తే అసలు ఒప్పుకోదండి. మా తాతయ్య అయితే అసలు ఒప్పుకోడనమాట. ఇంకా మా అమ్మమ్మ అన్న ఒక రకం. వాళ్ళైతే అసలు కూరగాయల చెట్లు రకరకాలు వేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళున్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 8 ఇయర్స్ అనమాట. మా తాతయ్య అయితే 78 ఇయర్స్ అప్పుడు చనిపోయాడు. ఇప్పుడు మా అమ్మమ్మకి గూడా ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ దాకా వచ్చాయండి. ఇది కొబ్బరి చెట్టుకి మరి ఇది అరిటాకు చెట్టో ఏమో మరి అలా అల్లుకుందనమాట. ఆ పక్కన జామ చెట్టయితే ఉంది. ఓవరాల్‌గా చాలా మెమోరీస్ ఉన్నాయండి ఈ ఇంటితోటి. ఏదో ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చిందనమాట ఇక్కడికొచ్చినప్పుడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.